గ్రూప్ స్టేజ్‌లో భాగంగా అయితే ఈరోజు శ్రీలంకకు మరియు జింబాబ్వేకి అయితే మ్యాచ్ జరిగింది ఆఫ్టర్‌నూన్. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. 2 టీమ్‌లు ఆడుతున్న సేపు అయితే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా జింబాబ్వే వాళ్ళైతే ఎటువంటి పరిస్థితిలోనూ మ్యాచ్ ఓడిపోకూడదన్నట్టు ఆడారు. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడైతే 200 దాటే స్కోర్‌ని అయితే 170 సంథింగ్‌కి అయితే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు శ్రీలంక వాళ్ళను. తర్వాత బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు కూడా ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా సికందర్ రజా కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ బెనెట్ ఇతనైతే నాట్అవుట్‌గా నిలిచాడు. ఇతనైతే చాలా బాగా ఆడుతున్నాడు. మనమైతే మొత్తం ప్రివ్యూ ఒకసారి చూసుకుందాం మ్యాచ్ ఎలా జరిగిందనేది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అయితే టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. 2 జట్లకు ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు. కానీ గ్రూప్ స్టేజ్‌లో లాస్ట్ మ్యాచ్ వాళ్ళకైతే ఇక్కడొచ్చేసి వాళ్ళ బలమేంటో చూసుకోవడానికైతే ఈ మ్యాచ్ చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా జింబాబ్వే సైడ్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీలంక కూడా ఇచ్చారు కానీ జింబాబ్వే కంటే శ్రీలంక కొంచెం మంచి జట్టే కదా! అలాంటి జట్టును ఓడిపోవడం అంటే జింబాబ్వేకి మళ్ళీ కొంచెం బూస్టప్పే. ఆల్రెడీ వాళ్ళు ఆస్ట్రేలియాని కొట్టిన ఎంజాయ్‌తో అయితే ఉన్నారు కదా! ఇక్కడైతే కొంచెం ఇంకా పెరిగింది నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళేటప్పుడు. శ్రీలంక కూడా బాగా ఆడారు. కానీ అది సరిపోలేదు. జింబాబ్వే బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ చాలా బాగా ఆడారు. మనం శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ఒకసారి ఎలా పర్ఫార్మ్ చేసిందో చూసుకుందాము. యాజ్ యూజువల్ ఈ మ్యాచ్‌లో వచ్చేసి కుశల్ పెరీరా, నిశాంక్ అయితే ఓపెనింగ్ చేశారు. నిశాంక్ చాలా బాగా ఆడాడు. 41 బాల్స్‌లో 62 అయితే చేశాడు. ఇతను రివర్స్ స్వీప్ షాట్ ఆడడం వల్ల అవుట్ అయ్యాడు. లేకుంటే మామూలుగా ట్రెడిషనల్‌గా ఆడింటే అవుట్ అయ్యేవాడు కాదు. ఈ క్యాచ్ కూడా ఫస్ట్ కష్టంగా అనిపించింది. తర్వాత తీసుకున్నప్పుడు ఈజీగా అనిపించింది. అలాంటి క్యాచ్ ఇది. మెండిస్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్‌లో 50s కొట్టాడు ఈ వరల్డ్ కప్‌లో. ఇదొక్కటే 14కి అయితే అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రత్ననాయకే లాస్ట్ మ్యాచ్‌లో చెప్పుకున్నాం కదా! రత్ననాయకే ఫ్యూచర్ స్టార్ లాగా అనిపిస్తున్నాడని. ఈ మ్యాచ్‌లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. 25 బాల్స్ ఫేస్ చేసి 44 అయితే కొట్టాడు. 2 సిక్సెస్, 3 ఫోర్స్. ఇతను వచ్చేసి 176 స్ట్రైక్ రేట్‌తో అయితే ఆడాడు. చాలా బాగా ఆడాడు. షాట్లు కూడా చూడముచ్చటగా అయితే ఉన్నాయి. మెండిస్, షనక అయితే పెద్దగా ప్రభావం ఏం చూపలేదు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చినోళ్ళు. వెల్లలాంగే మాత్రం కొంచెం బాగా అయితే ఆడాడు. 2, 3 షాట్లు అయితే కొట్టాడు. అవసరానికి తగ్గట్టు ఆడాడు. ఇక్కడ వచ్చేసి సికిందర్ రాజాకి ఏం వికెట్లు అయితే లభించలేదు. ముజరబాని 2 వికెట్లు తీశాడు. ప్రతి మ్యాచ్‌లో అయితే ఇతనైతే వికెట్లు తీసుంటాడు. మనకు బుమ్రా ఎలాగో జింబాబ్వేకి అయితే ముజరబాని అలాగైపోయాడు ఇప్పుడు. ఇవాన్స్ ఇతనైతే 2 వికెట్లు తీశాడు ఈ మ్యాచ్‌లో. ఇక్కడ ఒకటి ఏంటంటే 27 మ్యాచ్‌ల నుంచి ప్రతి మ్యాచ్‌లో అయితే ఇవాన్స్ అయితే వికెట్ తీస్తున్నాడు. ఎక్కడ కూడా వికెట్ లేకుండా అయితే వెళ్ళడం లేదు. 1, 2, 3 అలా వికెట్ అయితే ఖచ్చితంగా తీస్తున్నాడు. ఇదైతే చాలా మంచిది వాళ్ళ టీంకి. రియాన్ పర్ల్ కూడా ఈ మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి వికెట్ తీశాడు. ఇక్కడ స్పిన్నర్ క్రీమర్ ఎలా అయితే శ్రీలంక స్పిన్నర్లు అయితే ప్రభావం చూపుతారో అక్కడ ఏ మ్యాచ్‌లో అయినా సేమ్ అలాగే ఇతను వేస్తున్న చెప్పు అయితే కూడా నాకు అనిపించింది. చాలా బాగా వేశాడు. మంచి వికెట్లు కూడా తీశాడు. దీని గుణంగా అయితే 178 చేశారు 7 వికెట్స్ డౌన్‌కి. నెక్స్ట్ మనం జింబాబ్వే బ్యాటింగ్ చూసుకున్నామంటే ఓపెనర్ ఇతను ఒక 1 ఇయర్ నుంచి చాలా బాగా ఆడుతున్నారు బెన్నెట్. ఇతను ప్రతి ఇన్నింగ్స్‌లో కూడా కొంచెం టైం తీసుకుంటాడు. కానీ మంచి స్కోర్ అయితే చేస్తాడు. ఇప్పుడు మన ఇండియన్ టీంలో కోహ్లీ కావచ్చు, అయ్యర్ కావచ్చు ఎలా ఆడతారో అలాగే ఇతను కూడా చాలా బాగా ఆడాడు ఈరోజు కూడా. మొరబాని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ షాట్లు కొట్టాడు నిజంగా. పవర్ఫుల్ షాట్లు కొట్టాడు. ఒక వెస్టిండీస్ వాళ్ళు కావచ్చు, లేకుండా అంటే ఇప్పుడు మామూలుగా ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కదా, వార్నర్ కావచ్చు ఇలా అయితే కొడతారో సేమ్ అలాగే కొట్టాడు. షాట్లు అయితే చాలా బాగున్నాయి. 34 అయితే చేశాడు. రియాన్ పర్ల్ ఇతను వచ్చేసి 1 డౌన్ వచ్చాడు. కొంచెం వేగంగానే ఆడాడు. 12 బాల్ పేస్ చేసి 23 అయితే కొట్టాడు. మ్యాచ్‌కు అనుగుణంగా అయితే కొట్టాడు. ఎందుకంటే 170+ స్కోర్ వచ్చేసి అంత ఈజీగా ఏమి ఉండదు. స్టిక్కీ టోటల్. ఇక్కడ వచ్చేసి గెలచడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కూడా శ్రీలంక లాంటి స్పిన్ బౌలింగ్ మీద అయితే. బాగా ఆడాడు అతను కూడా. నెక్స్ట్ రజా వచ్చాడు. రజా అయితే చాలా బాగా ఆడాడు. మ్యాచ్‌కు తగ్గట్టు అయితే ఇన్నింగ్స్ భలే ఆడాడు. ఇతను 26 బాల్స్‌లో 45 చేశాడు. ఇతను వచ్చినప్పటికైతే కొంచెం కష్టంగానే ఉంది. అటువంటి సిచ్యువేషన్‌లో 6లు కావచ్చు, స్ట్రైక్ రేట్ బాగా చేసుకుంటూ నెక్స్ట్ ఎక్కడ కూడా డాట్ బాల్స్ పెద్దగా ఆడకుండా చాలా బాగా ఆడాడు. ఈ చిన్న టీం అంటారు కానీ చిన్న టీం ఏం కాదు. వీళ్ళు చాలా క్రమశిక్షణగా ఆడి మ్యాచ్ అయితే విన్ అయ్యారు. శ్రీలంకతో అంత ఈజీ ఏం కాదు మ్యాచ్ గెలచడం అంటే. ఆఖరికి లాస్ట్ ఓవర్ వచ్చింది. అప్పుడు మహేష్ తీక్షణ ఉన్నాడు కదా, అతను వేస్తున్నప్పుడైతే 8 రన్స్ దాకా కొట్టాలి. ఆ టైంలో కూడా మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అక్కడ కూడా 6 కొట్టి అయితే మ్యాచ్ను గెలిపించారు. అప్పుడు అనిపించింది చిన్న టీం ఏం కాదు,
ఇక్కడ సూపర్ 8లో కూడా చాలా పెద్ద టీములకైతే దెబ్బేయడానికి అయితే రెడీగా ఉన్నారు జింబాబ్వే. ఇలాంటి పర్ఫార్మెన్స్లు అయితే నేను ఇంకా కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ట పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఒక పెద్ద జట్టుగా ఎదిగేది. మంచి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళ టీంలో. ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో ఓపెనర్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు, ఫీల్డింగ్ కూడా హైలైట్గా చేస్తున్నారు. సూపర్ 8 అంటే అన్ని మంచి టీమ్సే వస్తాయి. అక్కడ ఆల్మోస్ట్ ఒక ఆస్ట్రేలియా తప్పితే అన్ని పెద్ద జట్లే. ఎవరైతే టెస్టులు ఆడతారో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి చోట వీళ్ళకున్న ఆ గ్రూప్ స్టేజ్ దాటి నెక్స్ట్ సెమీఫైనల్ దాకా రాగలిగారంటే వరల్డ్ కప్ గెలిచినంత ఆనందమే. ఎందుకంటే ఎక్కడో వార్మప్ ఈ క్వాలిఫైర్ మ్యాచ్లు ఇలాంటి మ్యాచ్లు ఆడుకుంటే స్టేజ్ నుంచి ఈరోజు ఆస్ట్రేలియాను ఓడించడము, శ్రీలంకను ఓడించడము, గ్రూప్ నుంచి సూపర్ 8 స్టేజ్కి రావడము, అక్కడి నుంచి సెమీఫైనల్కి పోవడం అంటే ఇది ఒక మంచి విషయం. వాళ్ళకైతే సెమీఫైనల్కి వెళ్ళే సత్తా అయితే ఈ టీంకి ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళ ఏమన్నా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే తప్పితే, లేకుంటే ఖచ్చితంగా వాళ్ళు సెమీఫైనల్ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాకి ఎటువంటి పోటీ ఇచ్చినా కానీ వాళ్ళు మంచి స్థితికి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి టీములని ఓడించడం అయితే కష్టమే. కానీ వీళ్ళు వాళ్ళకు పోటీ అయితే ఇస్తారు. ఈజీగా అయితే వాళ్ళకు విన్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేదానికి ఛాన్స్ అయితే ఇవ్వరు. సో ఈ మ్యాచ్ నుండి అయితే నేను తెలుసుకునేదంటే చిన్న టీంలు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా టెస్ట్ హోదా అయితే పొందడానికి అర్హత ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.